హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాటర్డే రోజు ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశానండి నేను. ఇంకా ఫుల్ డే వ్లాగ్ చేద్దామని. ఇంకా ఏమైంది అన్నది నేను వీడియోలో షేర్ చేస్తాను. ఇక సాటర్డే రోజు ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఎందుకో కాఫీ ఇంకా బ్రష్ చేసేసాను కాబట్టి రస్కులు రెండు కలిపి తింటున్నాను అనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించేసాను ఇద్దరిని. బాబు అయితే వెళ్ళను అంటూనే వెళ్ళాడనమాట స్కూల్కి. ఇంకా వెంటనే వెళ్ళిన 1 అవర్కే స్కూల్ నుంచి ఫోన్ వచ్చేసిందనమాట. బాబుకి వామిటింగ్స్ అవి అయినాయి, చాలా నీరసంగా ఉన్నాడని కాల్ చేశారు. నేను వెంటనే తీసుకొచ్చేసి కాసేపు ఇలా పడుకోబెట్టానమాట. కొంచెం ఆ రోజు కొంచెం పర్వాలేదన్నమాట. అంటే వామిటింగ్స్ అవి అయినా కూడా మార్నింగ్ ఏం తినలేదు. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఇంకా అలా పడుకున్నాను. లైట్గా ఫీవర్ అది ఉంది. ఇంకా మా వారు కూడా ఊళ్ళో లేరు. సో ఆ రోజు ఇంకా వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా, ఆపేసాను అనమాట. పిల్లలకి ఒంట్లో బాగాలేదు కదా అని. ఇంకా ఇది సండే రోజు అనమాట. సండే ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లోడికి ఇంకా బాగా సీరియస్గా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఒళ్ళంతా వేడి, నిప్పు రవ్వలా కాలుతుందనమాట బాడీ అంతా. తర్వాత వామిటింగ్స్, కొన్ని తలపోటు, రొంప, తెల్లవార్లు దగ్గు. సో ఇవన్నమాట సిమ్టమ్స్ వాడికి. ఇంకా పిల్లలకి ఒంట్లో బాగోపోతే ఇంకా అమ్మ పక్కనే ఉండాలంటారు కదా. సో నేనైతే ఇంకా ఏ పని చేయలేదన్నమాట. వాడిని చూసుకోవడం సరిపోతుంది. ఏమైనా తింటావా అని అన్నా కూడా వాడు ఏం తింటలేదు. నీళ్ళే ఆర్ఆర్గా తాగుతున్నాడు, వాటర్ అని. కొన్ని ఏం తినట్లేదు కదా అని ఓఆర్ఎస్లు తీసుకొచ్చి ఇస్తున్నాను అనమాట అప్పుడప్పుడును. అది కూడా కొంచెం సిప్ చేసి పక్కన పెట్టుకోవడం అది చేస్తున్నాడు. సో మేము మా వారు ఊర్లో లేరనమాట. హాస్పిటల్కి అది తీసుకెళ్తామంటే ఇంకా కొంచెం భయంగానే ఉంటుంది పిల్లలకి ఒంట్లో బాగోకపోతే. ఇంకా మా వారు లేకపోతే ఏంటా అని. సో ఊర్లో లేరు, బెంగ పెట్టుకున్నాడు. ఇంకా చూసారు కదా నా పని అంతా ఇలా ఉండిపోయింది. తర్వాత చేసుకోవచ్చులే అని అంత ఆపేసి కూర్చున్నాను అనమాట. ఇంకా మా పాపను వచ్చేసరికి సండే హాలిడే కాబట్టి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేశాను. ఏమో పాపకు కూడా వస్తుందేమో వీడి ఫీవర్ అంటుకుంటే ఇద్దరిని మేనేజ్ చేయడం కష్టం కదా, అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. సో అమ్మ అయితే ఒకసారి వస్తానంది. హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ అది చేయిద్దాము, ఇలా అయితే ఎలాగా అని చెప్పి ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి ఇస్తున్నాను. అమ్మ నేను కలిపి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్ వచ్చేసామన్నమాట. తీసుకెళ్ళి ఒకసారి అస్సలు మా వారు లేకుండా హాస్పిటల్ తీసుకెళ్ళలేమండి. ఇంజెక్షన్స్ అవి చేయించుకోడు, సూది బలవంతంగా పొడిచినా కూడా పొడిపించుకోడు అనమాట. చాలా బాధ పెడతాడు. ఇంకా నేను కాసేపు ఇలా మాట్లాడుతున్నాను. సిరప్స్ అవి ఇచ్చారు, టాబ్లెట్స్ సిరప్స్ అవి వేయమని వేసాను. కానీ నైట్ సండే కొంచెం ఊరేగింపులు అవి జరుగుతున్నాయి కదా, వినాయక చవితి, వినాయకుడు నిమజ్జనాలు అవి జరుగుతున్నాయి కదా. సో ఇంకా ఆ రోజు అయితే ఫుల్గా మా వాడు ఆ సౌండ్స్కి కూడా ఉలిక్కిపడి లేచిపోవడం, ఏదో వింతగా కలవరించడం అది చేశాడు. కాసేపు నాకు భయం వేసింది అనమాట. తర్వాత మా వారికి ఫోన్ చేశాను వచ్చేయమని. ఇంకా మా వారైతే వస్తున్నారనమాట. వచ్చేలోపు ఇది నేను సాటర్డే రోజు ఒకసారి భోజనానికి వచ్చారనమాట. వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. అంటే కొన్ని రోజులు వినాయక చవితి పూజకి వేరే చోటకి వెళ్ళారనమాట. అవి 11 రోజులు అది వినాయకుడిని పెట్టుకుంటారు, పూజ చేయాలి కాబట్టి. వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఇంకా ఫుడ్ అది సరిగ్గా లేదని నేను ఇంట్లో ఆ రోజు మెంతి ముక్కలు, మామిడికాయ పప్పు వేస్తున్నాను. మెంతి పొడి ఆడుకున్నాను అనమాట. ఇదే మెంతి ముక్కలా వేసేసి పప్పు చేసేద్దామని కాసేపు ఇది ఇంకా మెంతి కారం, మెంతి పొడి కాదు మెంతి కారము, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మెంతి కారంతో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ వీడియో అన్నది ఐకార్డ్లో పెడతాను. అది అల్లం పచ్చడి, అలాగే నేను కొత్తిమీర పుదీనా పచ్చడి చేశాను కదా. ఇప్పుడు అదే కారం అదే ప్రాసెస్ చేసుకుని ఇలా మామిడికాయ మెంతి ముక్కలు అలాగే మామిడికాయ పప్పు రెండు చేసేసుకోవచ్చు. ఒకటి మెంతి ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని కొద్దిగా ఉప్పు, ఈ మెంతి కారము చల్లుకొని ఒక గంట సేపు ఇలా ఉంచేస్తే అప్పటికప్పుడు చేసుకుని తినచ్చు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా కారం ఏమో పప్పులో వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలతో ఒక రకంగా చేస్తాము మామిడికాయ పప్పు, ఇలా మెంతి కారంతో రెండో రకంగా చేస్తాము.
పచ్చిమిరపకాయలతో చేసింది ఒక రకం టేస్ట్ ఉంటే, ఈ మెంతి కారంతో చేసింది ఇంకో రకం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి తిన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇదే మళ్ళీ ఇలాగే చేసుకుంటారనమాట. మామిడికాయ పప్పు ప్రాసెస్ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మామిడికాయ పప్పు మెంతి ముక్కలు చేసేసి ఆ రోజు కొంచెం మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా సండే నేను తినేసాను అనమాట. ఇంకా మా వారు లంచ్ చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా సండే కూడా నేను లంచ్ అది పెట్టేసిన తర్వాత ఇంకా నా పనులన్నీ చూసుకుంటుంటే బాబు కొంట్లో బాగాలేదన్నాను కదా, సండే ఇంకా ఎక్కువైపోయింది సండే ఈవినింగ్కి. సరే అని మా వారిని వచ్చేయమని చెప్పాను అనమాట, ఇంటికి వచ్చేయండి చాలా బాబు అయితే కలవరిస్తున్నాడు అని చెప్పి. సరే అని వెంటనే బయలుదేరిపోయారు. ఇంకా నాకు మార్నింగ్ లేవగానే నైట్ ఒకటి సరిగ్గా నిద్ర లేక తిండి లేక అలా మెలుకుతూనే ఉన్నానమాట పిల్లని చూసుకుంటూను. మార్నింగ్ లేవగానే నాకు ఆకలేసేసింది అనమాట. ఇంకా బ్రష్ చేయగానే ఆకలి. సో పిల్లలు కొంట్లో బాగోలేనప్పుడు నాకు ఇంకా ఆకలేసేస్తుంది అనమాట, ఏం తోచదు. ఇంకా లేవగానే ఇడ్లీ పిండి ఉంది కదా అని పొంగనాలు వేసుకుంటున్నా, గొట్ట పొంగనాలు వేసుకుంటూ మా వాడు ఇంకా అలా పడుకునే ఉన్నాడు అనమాట, ఏం పెట్టినా తినట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ అది చేయిస్తే తప్ప, ఇంకా ఇంజెక్షన్ కోర్స్ పడితే తప్ప నార్మల్గా అవ్వడు. సో ఇంకా ఇడ్లీ పిండి అవి తెచ్చుకుని మేము ప్రతిరోజు ఉంచుకుంటాము ఫ్రిడ్జ్లో. పిల్లలకి ఇవే తింటారు, అంటే స్నాక్స్ అంతగా తిండు. మా వాడైతే ఇడ్లీలు మినపరొట్లు ఇవే తింటాడు ఈవినింగ్. స్నాక్స్ కూడా పెడతాం కానీ ఎప్పుడైనా టిఫిన్ కింద ఇలా ఇవే తింటాడు అనమాట, గుంట పొంగనాలు దోశలు ఇట్లా అనమాట. సో అందుకోసం ఎప్పుడు బ్యాటర్ రెడీగా ఉంచుకుంటాము. వాళ్ళు తినక ఇదంతా ఇలా స్టోర్ ఉండిపోయిందనమాట. ఇది 2 డేస్ది ఉండిపోతే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు, పుల్లగా బాగుంటాయని వేస్తున్నాను. ఇంకా మా పాప కూడా లేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి నాకు ఒకదానికేవి. సో వాళ్ళకైనా వేసి పంపిద్దామని నేను ఇంకా ఇక్కడ వేస్తున్నాను అనమాట. అంటే వాడు ఇంకా మా వారు వచ్చి టెస్ట్గా హాస్పిటల్కి అది తీసుకెళ్తానన్నారు కదా, నేను ఏదైనా టిఫిన్ తినేసి రెడీగా ఉందాము అని చెప్పి వేసుకుంటున్నాను. ఈ గొంట పొంగనాల ప్యాన్ బాగుందన్నమాట, కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి అంత టేస్టీగా ఉండవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి. ఇవి టేస్టీగా బాగుంటాయి, ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి. హైలో పెట్టేస్తేనేమో అంత టేస్టీగా ఉండవు అన్నమాట. ఇంకా నేను స్నానం చేసి టిఫిన్ పెట్టేసుకున్నాను కాబట్టి స్నానం చేసి వచ్చి దీపం పెట్టుకున్నాను. ఏంటో పిల్లలకి ఒంట్లో బాగోపోతే నాకు ఇల్లంతా ధూపం వేసుకోవాలనిపిస్తుంది. కొంచెం పాజిటివిటీగా ఉంటుంది కదా, దేవుడికి అలా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. సో పువ్వులు అవి ఇంకా రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా దీపం పెట్టేసుకున్నాను. సో ఇల్లంతా ఒకసారి ధూపం అంతా వేసేసుకున్నాను. ఏంటో పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా, మనసేం బాగోపోయినా అలా దేవుడికి దండం పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇల్లు ఇలా ధూపం వేసుకొని. మీలో ఎంతమంది ఇలా చేస్తారు నాలాగా చెప్పండి, షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక పూజ అయిన తర్వాత నేను అల్లం చట్నీ చేశాను కదా, సో అల్లం చట్నీ అలాగే ఇది గుంట పొంగనాలు వేసుకొని టిఫిన్ చేసేస్తున్నాను. నాకు పెట్టుకున్నాను కానీ అంత అలా ఇష్టంగా తినబుద్ధి కావట్లేదు. మా వాడు ఏం తినలేదు కదా అని చెప్పుంది నాకు మనసు అంతా. ఇంకా లంచ్కి అయితే ఇవన్నమాట ఐటమ్స్. ఇంకా మా మమ్మీ పంపించేసింది అనమాట, ఇవన్నీ చేసి పంపించేసింది. ఇంకా ఏం వండుకోకు నువ్వు, బాగోలేదు కదా పిల్లోడికి అని చెప్పి చేసింది. ఇంకా మా వారు వచ్చేసిన తర్వాత మేము టెస్ట్కి వెళ్ళామన్నమాట. బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్కి వెళ్ళాము. బ్లడ్ టెస్ట్ తీయించాం చాలా బలవంతంగా. రిపోర్ట్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇప్పుడు మా పాపకి బాబుకి ఇద్దరికి ఒకేసారి వచ్చేసిందండి. పాపను కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చారు మా వారు, అంటే చాలా రోజులు లేరు కదా, ఇంకా పాపను చూద్దామని తీసుకొచ్చేసరికి ఇక్కడ రిపోర్ట్ వచ్చేలోపు మేము ఇక్కడ గోదావరి గట్టు దగ్గరికి వచ్చాము. కాసేపు కూర్చుందాం, ఈ పక్కనే అనమాట రిపోర్ట్. సో అయితే ఇప్పుడు బాగానే డ్యాన్స్ అది వేస్తుంది కానీ ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట నైట్కి. మా వాడికి కూడా ఇంకా టెస్ట్ చేయించిన తర్వాత టైఫాయిడ్ ఉంది అని చెప్పారు. టైఫాయిడ్కి డెంగ్యూకి 2 టెస్టులు చేయమన్నారు. టైఫాయిడ్ ఉంది, ప్లేట్లెట్స్ కూడా కొంచెం డౌన్లో ఉన్నాయి అన్నారు. సో
అందు గురించే వాడు అన్నం అది తినిపోవడం సిమ్టమ్స్ అవి ఉన్నాయి కదా. ఎక్కువ వాటర్ తాగించడం, బటర్ మిల్క్ తాగించడం, బొబ్బాస్కాయలు అవి పెట్టడం చేయమన్నారు. అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇద్దరికి ఒకేసారి ఫీవర్స్ అవి వస్తే కొంచెం మేనేజ్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది. ఇంకా మా వాడికి వచ్చిన తర్వాత పాపకు కూడా వచ్చేసింది. ఫీవర్ అది ఫుల్గా ఉంది, బాడీ పెయిన్స్ ఇంకా సిమ్టమ్స్ అవి ఉన్నాయి. సో పాపకు కూడా సిరప్స్ ఇంజెక్షన్స్ అవి ఇప్పిస్తున్నాం అన్నమాట. సో అందు గురించి ఇంకా అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియోని ఇంకా ఆపేసాను. యూట్యూబ్ జోలికి రాలేదు. ఇంకా వ్లాగ్స్ అవి చేస్తూ ఉంటే ఏదొక రకం పని కదా. సో పక్కన పెట్టేసి ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇది అయిపోతుంది. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో ఇదే వ్లాగ్ ఇవాళ. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్. నెక్స్ట్ వ్లాగ్ షేర్ చేస్తాను. టేక్ కేర్, బాయ్.